మన చుట్టూ ఉండే వందిమాగదులు చెప్పింది నిజమని నమ్ముతా ఉంటే అది తప్పని నిరూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి టూరు ఇప్పటికిప్పుడేం ఓట్లు మార్చేయు. కానీ అతని టూర్ నుండి ప్రభుత్వం పాఠం నేర్చుకోవాలి. మనం శరవేగంగా నివేదికలు తెప్పించేసాం, వెరీ గుడ్. ఇంతకీ రైతుకి పరిహారం ఇచ్చామా? ఇస్తున్నామా? రైతుకి మొదటి ఏడాది 5 పైసలు ఇవ్వలేదు, ఏదైతే ఆ అన్నదాత సుఖీభావ్. ఈ ఏడాదే 5,000 ఇచ్చింది. ఆ రైతుని ఎవరు ఆదుకుంటారు? 20,000 రూపాయలు ఏకదమ్ ఇస్తామన్నాం, ఇచ్చామా? పోనీ ఇప్పుడైనా ఇస్తున్నామా? అలాగే కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తామన్నాం. ఇంతకుముందు జగన్ కేంద్రంతో కాకుండా ఇస్తానని చెప్పి చివరికి మోసం చేశాడు మిమ్మల్ని అన్నాం. మనం చేసిందేంటి? అదేమంటే కూటమి. ఎస్, అప్పుడు కూడా ఏమి వైసీపీ వ్యతిరేకం కాదు, ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కాబట్టి ఆనాడు జగన్ మోసం చేస్తే వాళ్ళ బాబు మోసం చేసినట్టు, ఆ రోజున జగన్ కరెక్ట్ చేస్తే వాళ్ళ బాబు కరెక్ట్ చేసినట్టు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, రైతు బీమా పట్టించుకోకపోవడం. రైతులకి సంబంధించినటువంటిది ఎవరూ పట్టించుకోవడం. పైగా గ్రౌండ్లో బ్లాక్మెయిల్ చేస్తున్న విషయం ఇప్పుడు బయటపడింది. ఏమని? తనకి మామూలుగా ఆ పొలంలో నీ పేరు కనుక ఈ పరిహారంలో రాసామంటే నీ దగ్గర నుంచి రేపు కొనం అన్నటువంటిది. అంటే నువ్వు ఏదో ఒకటి ఎంచుకో, నువ్వు ఇందులో నీకు పరిహారం వచ్చేటట్టయితే నీ ధాన్యం అమ్ముకోవడానికి వీల్లేదు, అలాగే నీ ధాన్యానికి అమ్ముకోవాలనుకుంటే ఇది కొనడానికి వీల్లేదు. ఇప్పుడు రైతు ఈ టైంలో ఎట్ట చెప్తాడు? ఇప్పుడు పంట ఈ నీళ్లలో నాని కింద పడింది, ఇది లేస్తుందో లేదో తెలియదు, లేస్తుందన్న నమ్మకంతో ఉంటాడు అతను. లేస్తే అతనికి లాభం. అదే సందర్భంలో మునగడం అయితే ఖాయం కదా, పరిహారం ఇవ్వడం ప్రభుత్వపు బాధ్యత కదా. అసలు పరిహారమే చెప్పలేదు. నిన్న అంతమంది జనం రావడం ఒక ఎత్తు, అది సరే, జగన్ వస్తే జనం ఆటోమేటిక్గా వస్తారు. కానీ రైతులు చెప్పిన మాటలు ప్రభుత్వానికి వెళ్ళాలి, ప్రభుత్వం వినాలా, ప్రభుత్వం తెలుసుకోవాలా ఎక్కడ లోపం జరుగుతుంది, తన అధికారులు తనకు ఎందుకు ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు, అలాగే తనకు సంబంధించినటువంటి మంత్రి గారికి ఎందుకు చేత కావట్లేదు, తన ప్రజాప్రతినిధులు తనకు ఎందుకు ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు, ఇది తెలుసుకోవాలి బాబు గారు.